ఈరోజు రెసిపీ కొబ్బరి రవ్వ లడ్డు. దానికోసం ముందుగా 4-5 కొబ్బరి చిప్పలు తీసుకొని తురుముకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం తెల్లందంతా తురుముకోవాలి. అలా తురుముకున్న కొబ్బరిని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దానిలో 4-5 స్పూన్ల నెయ్యి వేసి సుజీ రవ్వ లేదా బొంబాయి రవ్వ అంటారు, దాన్ని వేసి వేయించుకోవాలి. ఆ రవ్వ మొత్తం ఆ నెయ్యి కలిసేలా కలుపుతూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న రవ్వని తీసి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో మరలా 4-5 స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత ముందుగా మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసి వేయించుకోవాలి. కొబ్బరి మొత్తం వేగి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న కొబ్బరిని మనం ముందుగా సిద్ధం చేసుకున్న రవ్వ గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత మనం ఫ్లేవర్ కోసం ఇలాచీని, కొద్దిగా 2 స్పూన్లు పంచదార మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. తరువాత కొబ్బరి రవ్వ మిశ్రమంలోకి ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసి, ఆ తర్వాత 1.5 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసి, ఇలాచీ పౌడర్ని యాడ్ చేయండి. మొత్తం కలిపి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోండి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ మిశ్రమంలోకి కొద్దిగా పాలు పోస్తూ ఆ మిశ్రమాన్ని మెత్తగా ఉండలా అయ్యేలాగా కలుపుకోవాలి. మనం కలిపి ముద్దలా చేస్తే ఉండలా వచ్చే వరకు పాలు కొంచెంగా పోస్తూ కలపండి. ఒకసారి నొక్కి చూడండి. నొక్కి చూస్తే ముద్దలా దగ్గరికి రావాలి. అలా వచ్చిన మిశ్రమాన్ని చిన్న ఉండలుగా ఒత్తుకోండి. అంతేనండి, టేస్టీ కొబ్బరి రవ్వ లడ్డు రెడీ.